ఎసరిటివ్ సెనెన్సెస్ సంబంధించి మరికొన్ని సెనెన్సెస్ ఏంటంటే అది he said to her, I had a dream లాస్ట్ నైట్. ఇది సెంటెన్స్. ఈ సెంటెన్స్ని మనం ఇండైరెక్ట్ స్పీచ్లో కన్వర్షన్ ఏ విధంగా చేస్తాం. ఇదేమో డైరెక్ట్ స్పీచ్లో ఉంది, దీన్ని ఇండైరెక్ట్ స్పీచ్లో చేంజ్ చేయాలి. చేంజ్ చేయాలంటే ఏం చేస్తాం చూడండి ఒకసారి. హీ సెడ్ ఏమవుతుంది, టోల్డ్. హీ టోల్డ్ హ్యాడ్ అని రాసిన తర్వాత కంజంక్షన్ ఏమో రాస్తాం తెలుసా, దట్ కంజంక్షన్. ఎందుకంటే ఎస్ఎల్డి సెనెన్స్ కాబట్టి. అవునా, సబ్జెక్ట్ ఉంది, వర్బ్ ఉంది, ఈ ప్యాటర్న్లో ఉంది కాబట్టి ఎస్ఎల్డి సెనెన్స్. ఎస్ఎల్డి సెనెన్స్ని డైరెక్ట్ స్పీచ్ నుండి ఇండైరెక్ట్ స్పీచ్లో కన్వర్షన్ చేయాలంటే దట్ అనే కంజంక్షన్ యూజ్ చేసుకోవాలి. మరి హీ టోల్డ్ హ్యార్ దట్ అని రాసిన తర్వాత మరి ఇది ఏ టెన్స్లో ఉంది చూడండి. ఇక్కడ ఇది ఏ టెన్స్లో ఉంది తెలుసా, సబ్జెక్ట్ ప్లస్ V2 సింపుల్ పాస్ట్ టెన్స్. ఎలా సింపుల్ పాస్ట్ టెన్స్ తెలుసా, హ్యాస్ గెయిన్ ఫార్మ్స్ హ్యాస్ హ్యాడ్ హ్యాడ్, హ్యాస్ హ్యాడ్ హ్యాడ్, హ్యావ్ గెయిన్ ఫార్మ్స్ హ్యావ్ హ్యాడ్ హ్యాడ్. ఈ తరహా సెన్సెస్ మనం వాయిస్ కూడా మార్చాం. మీకు గుర్తుందో లేదో, సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉన్నట్టుగా మనం ట్రీట్ చేసి పాస్ట్ టెన్స్లో కన్వర్షన్ చేసాం. ఓలా ఇది ఏ టెన్స్లో ఉందంటే సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ సెకండ్ ఫామ్ సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది. అవునా, సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి ఈ సింపుల్ పాస్ట్ టెన్స్ ఏ టెన్స్గా చేంజ్ అవుతుంది, పాస్ట్ ప్రెజెంట్ టెన్స్గా చేంజ్ అవుతుంది. అంటే సింపుల్ పాస్ట్ టెన్స్ ఏ టెన్స్గా చేంజ్ అవుతుంది, పాస్ట్ ప్రెజెంట్ టెన్స్గా చేంజ్ అవుతుంది. మరి పాస్ట్ ప్రెజెంట్ టెన్స్ స్ట్రక్చర్ ఏంటి అంటే ఇంకో సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. ఇది పాస్ట్ ప్రెజెంట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్. మరి ఈ స్ట్రక్చర్ బేస్ చేసుకుని రాస్తే ఇక్కడ సబ్జెక్ట్ ఏమిటి, ఇక్కడ ఐ అంటే ఎవరు, ఇక్కడ హీ, దాట్ హీ అని రాసిన తర్వాత పాస్ట్ ప్రెజెంట్ స్ట్రక్చర్ ప్రకారం సబ్జెక్ట్ రాసాం. తర్వాత హ్యాడ్ రాయాలిగా, హ్యాడ్ రాయాలి, హ్యాడ్ అని రాసిన తర్వాత V3 రాయాలి. అంటే వర్బ్ థర్డ్ ఫామ్ రాయాలి. ఈ వర్బ్ థర్డ్ ఫామ్ ఏంటి, హ్యాజ్ హ్యాడ్ హ్యాడే. ఆ వర్బ్ థర్డ్ ఫామ్ హ్యాడే కాబట్టి he had అని చెప్పి ఈ హ్యాడ్ ఏ డ్రీమ్ అని రాసిన తర్వాత లాస్ట్ నైట్ ఏమవుతుందంటే ద ప్రీవియస్ నైట్ అని చేంజ్ అవుతుంది. ఆ విధంగా చేంజ్ అవుతుంది, ద ప్రీవియస్ నైట్గా చేంజ్ అవుతున్న విషయాన్ని మీరు గమనించాలి. అంటే లాస్ట్ నైట్ ద ప్రీవియస్ నైట్గా చేంజ్ అవుతుంది. ఇలా హ్యాడ్తో హ్యాడ్ వచ్చినా హ్యాడ్ వచ్చినా మనం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. అది ఏ టెన్స్లో ఉందో చూసుకుంటాం, ఏ టెన్స్గా కన్వర్షన్ అవుతుందో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం కన్వర్షన్ చేస్తాం. అలాగే ఈ ఎస్ఎల్డి సెన్సెస్లో కొన్ని డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఏంటి తెలుసా, కొన్ని డిఫరెంట్ సిచ్యువేషన్స్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఏంటో చూద్దాం ఒకసారి. ఏంటంటే ఈ సెంటెన్స్ని మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే సుమతి సేస్ టు హిమ్ అని రాసిన తర్వాత సుమతి సేస్ టు హిమ్ ఐ హ్యావ్ ఏ కెమెరా టు షూట్ దిస్ ఇన్సిడెంట్. ఇది సెన్స్, ఐ హ్యావ్ ఏ కెమెరా టు షూట్ దిస్ ఇన్సిడెంట్. ఇలా ఇచ్చినప్పుడు మీరు జాగ్రత్త గమనించండి. ఇది ఏ టెన్స్ తెలుసా మీకు, సబ్జెక్ట్ ప్లస్ V1 హ్యాడ్ సబ్జెక్ట్ ప్లస్ V1 సింపుల్ బై టెన్స్. యాక్చువల్గా ఈ సింపుల్ బై టెన్స్ ఏ టెన్స్గా మారాలి, సింపుల్ పాస్ట్ టెన్స్గా మారాలి, కానీ సింపుల్ బై టెన్స్ సింపుల్ పాస్ట్ టెన్స్గా మారదు. ఇక్కడ యాక్చువల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ప్రెజెంట్ టెన్స్లో ఉంది, పాస్ట్ టెన్స్గా మారాలి, కానీ మారదు. ఎందుకు మారదంటే రిపోర్టింగ్ పార్ట్ సింపుల్ బై టెన్స్లో ఉంది. రిపోర్టింగ్ పార్ట్ సింపుల్ బై టెన్స్లో ఉంటే రిపోర్టెడ్ పార్ట్ టెన్స్ మార్పునకు లోను కాదు. ఏ టెన్స్లో ఉంటే అదే టెన్స్లో రాయాలి. అంటే రిపోర్టింగ్ పార్ట్ సింపుల్ బై టెన్స్లో ఉంటున్నాం, సింపుల్ బై టెన్స్లో ఉందని ఎలా తెలిసింది మీకు, ఎలా తెలిసిందంటే చూడండి, ఇక్కడ ఈ రిపోర్టింగ్ పార్ట్ సింపుల్ ప్రైనెస్లో ఉన్నట్టుగా మీకు ఎలా తెలిసింది అంటే చూడండి ఒకసారి. సుమతి అని రాసిన తర్వాత సేస్ ఏమవుతుంది, టెల్స్ అవుతుంది. అంటే సుమతి టెల్స్ హిమ్ ఈ సేస్ టు టెల్స్ అవుతుంది. అంటే వర్బ్ టచ్ చేయిందంటే ఏ టెన్స్, ఇది సింపుల్ బై టెన్స్. అవునా, మామూలుగా కంజంక్షన్ ఏమిటి, దట్ కంజంక్షన్. ఎందుకంటే ఎస్ఎల్డి సెన్స్ కాబట్టి దట్ కంజంక్షన్ రాసాం. సుమతి టెల్స్ హిమ్ దట్ అని రాసిన తర్వాత ఇక్కడ అయ్యేంటి ఎవరు, ఇక్కడ సుమతిని ఏమనుకోవాలి, షీ. ఎప్పుడైతే సబ్జెక్ట్ రాసామో టెన్స్ చేంజ్ ఆలోచించాలి. ఇది ఏ టెన్స్లో ఉంది, సింపుల్ బై టెన్స్లో ఉంది, సబ్జెక్ట్ ప్లస్ V1. మనం ఏ టెన్స్లో రాయాలి, సింపుల్ పాస్ట్ టెన్స్లో రాయాలి యాక్చువల్గా. కానీ ఈ రిపోర్టింగ్ పార్ట్ సింపుల్ బై టెన్స్లో ఉన్నప్పుడు the reported part will not be changed in the concept of tense whenever we are going to convert that into indirect speech. ఒక రిపోర్టింగ్ పార్ట్
రిపోర్టింగ్ పార్ట్ సింపుల్ బ్రైనెస్లో ఉంటే రిపోర్టెడ్ పార్ట్ ఉందే టెన్స్ మార్పునకు లోను కాదు. ఏ టెన్స్లో ఉంటే అదే టెన్స్లో రాయాలి. ఎలా ఉంటే అలా కాదు, ఏ టెన్స్లో ఉందో చూసుకుని అదే టెన్స్లో రాయాలి. ఎప్పుడు రిపోర్టింగ్ పార్ట్ సింపుల్ బ్రైనెస్లో ఉన్నప్పుడు. ఇది లేదనుకోండి, సింపుల్ బ్రైనెస్ లేదనుకోండి, ఈ సింపుల్ బ్రైనెస్ సింపుల్ పాస్ట్ టెన్స్ కన్వర్షన్ చేస్తాం. అంటే టెన్స్ చేంజ్ యాజ్ యూజువల్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. కానీ రిపోర్టింగ్ పార్ట్ సింపుల్ బ్రైనెస్లో ఉన్న, రిపోర్టింగ్ పార్ట్ సింపుల్ ఫ్యూచర్లో ఉన్న, రిపోర్టింగ్ పార్ట్ ఫ్యూచర్ కండిషన్స్లో ఉన్న, రిపోర్టింగ్ పార్ట్ ప్రజెంట్ టెన్స్లో ఉన్న, రిపోర్టింగ్ పార్ట్ ప్రజెంట్ కండిషన్స్లో ఉన్న, ఆ రిపోర్టెడ్ పార్ట్ టెన్స్ మార్పునకు లోను కాదు. ఏ టెన్స్లో ఉన్నదో అదే టెన్స్లో రాయవలెను. ఎలా ఉన్నదో అలా కాదు, ఏ టెన్స్లో ఉన్నదో అదే టెన్స్లో రాయవలెను. అయితే ఇప్పుడు మనం చూద్దాం. మరి ఇది యాక్చువల్గా ఏ టెన్స్లో ఉంది? సబ్జెక్ట్ ప్లస్ V1 సింపుల్ బ్రైనెస్. సింపుల్ బ్రైనెస్ సింపుల్ పాస్ట్ టెన్స్గా మారాలి. మారదు, ఎందుకంటే రిపోర్టింగ్ పార్ట్ సింపుల్ బ్రైనెస్లో ఉంది. అంటే సింపుల్ బ్రైనెస్లో ఉంది కదా ఇది సింపుల్ బ్రైనెస్లో ఉంటే మనం కూడా సింపుల్ బ్రైనెస్లో రాయాలి. మరి సింపుల్ బ్రైనెస్లో షీ వచ్చినప్పుడు ఏమొస్తుంది? హ్యాజ్ వస్తుంది. అంతే కదా, ఐ హ్యావ్ అన్నాడు సింపుల్ బ్రైనెస్. మరి అదే సింపుల్ బ్రైనెస్లో సింపుల్ బ్రైనెస్గా రాయాలి. అంతేగాని ఇక్కడ హ్యావ్ వస్తే హ్యాజ్ వస్తే హ్యాజ్ రాయటం కాదు. ఇది సింపుల్ బ్రైనెస్లో ఉంది, మనం కూడా సింపుల్ బ్రైనెస్లో రాద్దాం. ఎందుకు రాద్దామంటే రిపోర్టింగ్ పార్ట్ సింపుల్ బ్రైనెస్లో ఉన్నప్పుడు రిపోర్టెడ్ పార్ట్ టెన్స్ మార్పునకు లోను కాదు. కాబట్టి అప్పుడు ఏం చేద్దామంటే దాట్ షీ హ్యాస్ అని రాసిన తర్వాత ఏ కెమెరా, దాట్ షీ హ్యాస్ ఏ కెమెరా అని రాసిన తర్వాత టు షూట్ దిస్ ఏమవుతుంది? దట్ అవుతుంది. ఒకవేళ దీంట్లోనే దట్ ఉందనుకోండి, ఐ హ్యావ్ ఏ కెమెరా టు షూట్ దట్ అని ఉందనుకోండి, ఆ దట్ ఇక్కడ దిస్ అవ్వదు. అంటే మీరు ఒక విషయం గమనించాలి, దిస్సు డైరెక్ట్ స్పీచ్లో వచ్చిందనుకోండి, ఇండైరెక్ట్ స్పీచ్లో మార్చేటప్పుడు దిస్సు దట్ అవుతుంది. కానీ డైరెక్ట్ స్పీచ్లోనే దట్ వచ్చిందనుకోండి, ఇండైరెక్ట్ స్పీచ్లో మార్చినప్పుడు దట్టగానే ఉంటుంది. డైరెక్ట్ స్పీచ్లో దిస్ వస్తే ఇండైరెక్ట్ స్పీచ్లో దట్ అవుతుంది. డైరెక్ట్ స్పీచ్లోనే దట్ వచ్చింది అనుకోండి, ఇండైరెక్ట్ స్పీచ్లో కూడా దట్టే. అంతేగాని ఈ దట్ అక్కడ దిస్ అవ్వదు. అవునా, దిస్సు దట్ అవుతుంది, దట్ కూడా దట్టే అవుతుంది. కాబట్టి ఈ విషయాన్ని ఇలాగే ఈ రెండు వర్డ్సే కాదు, వొకాబులరీ వర్డ్స్ ఉన్నాయి, అవన్నీ కూడా అంతే. హియర్ దేర్ అవుతుంది. డైరెక్ట్ స్పీచ్లోనే దేర్ వచ్చింది అనుకోండి, ఇండైరెక్ట్ స్పీచ్లో కూడా దేరే. కాబట్టి ఈ విషయాన్ని కూడా జాగ్రత్తగా మీరు గమనించాలి. అంటే ఇక్కడ ఒక పాయింట్ వచ్చింది. ఏంటంటే ఆ పాయింట్, రిపోర్టింగ్ పార్ట్ సింపుల్ బ్రైనెస్లో ఉంటే రిపోర్టెడ్ పార్ట్ టెన్స్ మార్పునకు లోను కాదు. ఏ టెన్స్లో ఉన్నదో అదే టెన్స్లో రాయవలెను. ఎలా ఉన్నదో అలా కాదు, ఏ టెన్స్లో ఉన్నదో అదే టెన్స్లో రాయవలెను. అంటే రిపోర్టింగ్ పార్ట్ సింపుల్ బ్రైనెస్లో ఉంటే రిపోర్టెడ్ పార్ట్ టెన్స్ మారదంటున్నాడు. మరి రిపోర్టింగ్ పార్ట్ ఏ టెన్స్లో ఉంటే టెన్స్ మారదు అనేది ఇప్పుడు మనం రాసుకోవాలి. ఏంటంటే అది ఇగో రిపోర్టింగ్ పార్ట్ సింపుల్ బ్రైనెస్లో ఉన్న, అలాగే రిపోర్టింగ్ పార్ట్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో ఉన్న, అదే రిపోర్టింగ్ పార్ట్ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉన్న, అలాగే ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉన్న. సింపుల్ బ్రైనెస్, సింపుల్ ఫ్యూచర్, ప్రెజెంట్ కంటిన్యూస్, అలాగే ప్రెజెంట్ పర్ఫెక్ట్, అలాగే ఈ 4 టెన్స్లో ఉన్నప్పుడు రిపోర్టింగ్ పార్ట్ సింపుల్ బ్రైనెస్లో కానీ, సింపుల్ ఫ్యూచర్లో కానీ, ప్రజెంట్ కండిషన్స్లో కానీ, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో కానీ ఉన్నప్పుడు రిపోర్టెడ్ పార్ట్ టెన్స్ మార్పునకు లోను కాదు. ఏ టెన్స్లో ఉన్నదో అదే విధంగా అదే టెన్స్లో రాయవలేను అని చెప్పి మీరు నోట్ రాసుకోవాలి. ఏంటది? ఏమని రాస్తారంటే రిపోర్టింగ్ పార్ట్ ఉన్నది సింపుల్ బ్రైనెస్లో కానీ, సింపుల్ ఫ్యూచర్స్లో కానీ, ప్రజెంట్ కండిషన్స్లో కానీ, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో కానీ ఉన్నప్పుడు రిపోర్టెడ్ పార్ట్ టెన్స్ మార్పునకు లోను కాదు. ఏ టెన్స్లో ఉన్నదో అదే టెన్స్లో రాసుకునవలెను అని చెప్పి మనం రాసుకోవాలి, నోట్ రాసుకోవాలి. ఇంపార్టెంట్ పాయింట్ కింద నోట్ రాయాలి. ఈ టైప్స్ సెన్సెస్ మరికొన్ని చూద్దాం. మరికొన్ని చూస్తే ఎలా చేంజ్ అవుతాయో, ఎలా చేంజ్ అవ్వో ఒకసారి చూడండి. ఇక్కడ ఇదిగోండి సెంటెన్స్ ఇలా ఇచ్చాను అనుకోండి. he says to her I love my parents. ఇది సెంటెన్స్. he says to her I love my parents. ఇలా ఇచ్చినప్పుడు ఇదేమో డైరెక్ట్ స్పీచ్, దీన్ని ఇండైరెక్ట్ స్పీచ్లో చేంజ్ చేయాలి. చేంజ్ చేసినప్పుడు మీరు జాగ్రత్తగా గమనించండి. ఇది సింపుల్ బ్రైనెస్లో ఇచ్చాడు. ఇదే సెంటెన్స్, ఇది ఎసెటివ్ సెంటెన్స్. మరి సేస్ టు ఏమవుతుంది? టెల్స్. అవునా?
హీ టెల్స్ హర్ అని రాసిన తర్వాత కంజంక్షన్ ఏమి రాయాలి, దట్ కంజంక్షన్ రాయాలి. హీ టెల్స్ హర్ దట్, హీ టెల్స్ హర్ దట్ అని రాసిన తర్వాత ఇక్కడ అయ్యేంటి ఎవరు, ఇక్కడ అయ్యేంటి ఎవరంటే హీ, దాట్ హీ. అవునా, హీ టెల్స్ హర్ దట్ హీ అని రాసిన తర్వాత ఇది ఏ టెన్స్లో ఉంది, సింపుల్ వైనెస్లో. మరి సింపుల్ వైనెస్ ఏ టెన్స్గా మారాలి, సింపుల్ పాస్ట్ టెన్స్గా మారాలి. కానీ మారదు ఇక్కడ. ఎందుకు మారదంటే రిపోర్టింగ్ పార్ట్ సింపుల్ వైనెస్లో ఉంది కాబట్టి రిపోర్టెడ్ పార్ట్ టెన్స్ మార్పునకు లోను కాదు. ఏ టెన్స్లో ఉన్నదో అదే టెన్స్లో రాయాలి. ఏ టెన్స్లో ఉంది, ఇది ప్రెజెంట్ ఉంది, మనం కూడా ప్రెజెంట్ రాయాలి. ప్రెజెంట్ ఉంది కాబట్టి ప్రెజెంట్ రాయాలి. మరి ప్రెజెంట్ రాస్తే ఎలా రాస్తాం, సబ్జెక్ట్ ప్లస్ V1 రాయాలి, సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. మరి ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి, ఇక్కడ హే, V1 ఏమిటి, లవ్. మరి హీ షీట్లో వస్తే సింపుల్ ప్రెజెంట్స్లో వర్బ్కి ఎస్ కానీ ఎస్ కానీ చేరుతుందిగా. కాబట్టి అప్పుడు ఏం చేయాలి, హీ లవ్స్. చూసారా, అక్కడ లవ్స్ లేదు కానీ ఇక్కడ లవ్స్ వచ్చింది. ఎందుకో తెలుసా, హీ వచ్చిందిగా. అక్కడ వర్బ్కి ఎస్ ఎందుకు చేరలా, సింపుల్ ప్రెజెంట్స్లో ఐ వచ్చింది కాబట్టి. అదే ఐ ఎవరు ఇక్కడ, హీ కాబట్టి మనం ఏదో చేంజ్ చేశాం కాబట్టి. మరి హీ వచ్చినప్పుడు ప్రెజెంట్స్లో రాస్తే హీ లవ్ అంటారు, హీ లవ్స్ అంటారు. హీ లవ్స్, షీ లవ్స్, ఇట్ లవ్స్. ఐ లవ్, యూ లవ్, దే లవ్, వీ లవ్. అవునా, కాబట్టి ఇక్కడ హీ లవ్స్ అని రాసిన తర్వాత మై పేరెంట్స్ అంటే వారి యొక్క పేరెంట్స్. కాబట్టి ఇక్కడ మనం ఏమన్నానంటే హిజ్ పేరెంట్స్గా మనం దీన్ని కన్వర్షన్ చేయాలి. అప్పుడు హీ టెల్స్ హర్ దాట్ హీ లవ్స్ హిజ్ పేరెంట్స్ అని చెప్పి మనం ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చవలసిన అవసరం ఉంటుంది. అలాగే ఇంకో సెన్స్ తీసుకుందాం, ఇంకో టెన్స్లో తీసుకుందాం. ఏంటంటే అది ప్రదీప్ will say to her, I am sorry to say this bad news. ఇది సెంటెన్స్. ప్రదీప్ విల్ సే టు హర్, ఐ ఆమ్ సారీ టు సే దిస్ బ్యాడ్ న్యూస్. మీరు జాగ్రత్తగా గమనించండి, ఇదేమో డైరెక్ట్ స్పీచ్లో ఉంది, మనం దీన్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి కన్వర్షన్ చేస్తున్నాం. ఇది ఏ టెన్స్లో ఉంది, విల్ సే సింపుల్ ఫ్యూచర్లో ఉంది. అంటే రిపోర్టింగ్ పార్ట్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో ఉంటే రిపోర్టెడ్ పార్ట్ టెన్స్ మార్పునకు లోను కాదు. ఏ టెన్స్లో ఉంటే అదే టెన్స్లో రాయాలి. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తామంటే ప్రదీప్ విల్ అని రాసిన తర్వాత ప్రదీప్ విల్ సేటు ఏమవుతుంది, టెల్. ప్రదీప్ విల్ టెల్ హ్యార్. కంజంక్షన్ ఏం రాస్తాం, దట్ కంజంక్షన్. ప్రదీప్ విల్ టెల్ హ్యార్ దట్ అని రాసిన తర్వాత ఇక్కడ అయ్యేంటి ఎవరు, ఇక్కడ అయ్యేంటి ఎవరంటే ప్రదీప్ ఏమనుకోవాలి, హీ, దాట్ హీ అని రాసిన తర్వాత ఇది ఏ టెన్స్, ఇది సింపుల్ ప్రెజెంట్. మరి సింపుల్ ప్రెజెంట్ ఏ టెన్స్గా మారాలి, సింపుల్ పాస్ట్ టెన్స్గా మారాలి. కానీ ఇక్కడ మారదు. ఎందుకు మారదంటే ఈ రిపోర్టింగ్ పార్ట్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో ఉన్నప్పుడు రిపోర్టెడ్ పార్ట్ టెన్స్ మార్పునకు లోను కాదు. ఏ టెన్స్లో ఉంటే అదే టెన్స్లో రాయాలి. మరి ప్రెజెంట్ టెన్స్లో రాసేటప్పుడు మరి హీకి ఏమొస్తుంది, ఇక్కడ ప్రెజెంట్ టెన్స్లో హెల్పింగ్ వర్బ్ ఈజ్ వస్తుంది. మరి ఇక్కడ ఏమొచ్చింది, ఐకి యామ్ వచ్చింది ప్రెజెంట్ టెన్స్లో. మరి హీకి ఏం రావాలి, ఈజ్ రావాలి. కాబట్టి హీ ఈజ్ సారీ టు సే. అవునా, టు సే 2 + V1 అదేం చేంజ్ అవ్వదు. మరి దిస్ బ్యాడ్ న్యూస్ ఏమవుతుంది, దట్ బ్యాడ్ న్యూస్ అవుతుంది. దట్ బ్యాడ్ న్యూస్ అంటే ఈ విధంగా మన కన్వర్షన్ జాగ్రత్తగా నేర్చుకోవాలి. అవునా, అలాగే ఇంకో సెన్స్ తీసుకుందాం. ఇంకో సెన్స్ తీసుకుంటే she is saying to me, I was in Hyderabad last Sunday. ఇది సెన్స్. దీన్ని డైరెక్ట్ స్పీచ్ నుండి ఇండైరెక్ట్ స్పీచ్లో కన్వర్షన్ చేద్దాం. మరి కన్వర్షన్ చేస్తే మరి ఏ విధంగా కన్వర్షన్ చేస్తాం, షీ ఈస్. మరి సేయింగ్ టు ఏమవుతుంది, టెల్లింగ్. మరి సే టు టెల్ అయినప్పుడు సేయింగ్ టు టెల్లింగ్. మనం ఏమనుకున్నాం, సే టు ఏమవుతుంది అనుకున్నాం, టెల్ అవుతుంది అనుకున్నాం. మరి సేయింగ్ టు ఏమవుతుంది, టెల్లింగ్. కాబట్టి షీ ఈస్ టెల్లింగ్ మీ అని రాసిన తర్వాత కంజంక్షన్ ఏం రాస్తుంది తెలుసా, దట్ కంజంక్షన్. షీ ఈస్ టెల్లింగ్ మీ దట్ అని రాసిన తర్వాత ఇక్కడ అయ్యేవరో తెలుసా, అయ్యేవారంటే షీ, దాట్ షీ అని రాసిన తర్వాత ఏ టెన్స్లో ఉంది, సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది. ఈ సింపుల్ పాస్ట్ టెన్స్ మారుతుందా, మారదు. సింపుల్ పాస్ట్ టెన్స్లో రాయాలి. ఎందుకు రాయాలి, రిపోర్టింగ్ పార్ట్ ప్రెజెంట్ కండిషన్స్లో ఉంది కాబట్టి. రిపోర్టెడ్ పార్ట్ టెన్స్ మారదు. ఏ టెన్స్లో ఉంటే అదే టెన్స్లో రాయాలి. ఏ టెన్స్లో ఉంది, సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది.
మరి సింపుల్ భాషలో మనం కూడా సింపుల్ భాషలో రాస్తే షీకి ఏమొస్తుంది వాస్, అంటే షీ వాజ్ ఇన్ హైదరాబాద్ అని రాసిన తర్వాత ఈ వొకాబులరీ ఉంది అది చేంజ్ అవుతుంది, టెన్స్ మారదంతే, మిగతా వొకాబులరీ వర్డ్స్ అన్ని కూడా చేంజ్ అవుతాయి. అంటే రిపోర్టింగ్ పార్ట్ ప్రెజెంట్ కండిషన్స్లో ఉన్నా, రిపోర్టింగ్ పార్ట్ సింపుల్ టెన్స్లో ఉన్నా, రిపోర్టింగ్ పార్ట్ ప్రెజెంట్ టెన్స్లో ఉన్నా, ఈ రిపోర్టింగ్ పార్ట్ సింపుల్ ఫ్యూచర్లో ఉన్నా, ఈ 4 టెన్స్లో ఉన్నప్పుడు రిపోర్టెడ్ పార్ట్ టెన్స్ మార్పునకు లోను కాదు. ఏ టెన్స్లో ఉందో అదే టెన్స్లో రాయాలి, కానీ వొకాబులరీ వర్డ్స్ మాత్రం చేంజ్ అవుతాయి అన్న విషయాన్ని గమనించాలి. కాబట్టి షీ వాస్ ఇన్ హైదరాబాద్ అని రాసిన తర్వాత లాస్ట్ సండే ఏమవుతుంది, లాస్ట్ సండే బికమ్స్ ద ప్రీవియస్ సండే, లేదా సండే బిఫోర్, ది సండే బిఫోర్, ద ప్రీవియస్ సండే, ద ప్రీవియస్ సండేగా మనం చేంజ్ చేయాలి, లేదా ద సండే బిఫోర్గా కూడా చేంజ్ చేయొచ్చు. అవునా? కాబట్టి టెన్స్ చేంజ్ అనేటువంటి సిచ్యువేషన్స్లో ఒకటి చెప్పాం. ఏంటంటే రిపోర్టింగ్ పార్ట్ సింపుల్ టెన్స్లో కానీ, రిపోర్టింగ్ పార్ట్ సింపుల్ ఫ్యూచర్లో కానీ, రిపోర్టింగ్ పార్ట్ ప్రెజెంట్ కండిషన్స్లో కానీ, రిపోర్టింగ్ పార్ట్ ప్రెజెంట్ టెన్స్లో కానీ ఉన్నప్పుడు రిపోర్టెడ్ పార్ట్ టెన్స్ మార్పునకు లోను కాదు. ఏ టెన్స్లో ఉంటే అదే టెన్స్లో రాయాలి, కానీ వొకాబులరీ వర్డ్స్ మాత్రం చేంజ్ అవుతాయి అన్న విషయాన్ని మనం నేర్చుకున్నాం. ఇప్పుడు అలాగే మరికొన్ని విషయాలు, అంటే టెన్స్ చేంజ్ కాని విషయాలు మనం చేయాలి. ఏంటంటే అది సుమా సెడ్ టు హిమ్, I go to my office. I go to my office daily. ఇది సెంటెన్స్. ఇలా సెంటెన్స్ ఇచ్చినప్పుడు I go to my office daily, ఇలా సెంటెన్స్ ఇచ్చినప్పుడు ఇదేమో డైరెక్ట్ స్పీచ్లో ఉంది, దీన్ని ఇండైరెక్ట్ స్పీచ్లో చేంజ్ చేయాలి. చేంజ్ చేయాలంటే చేంజ్ చేసే ప్రయత్నం చేయండి. సుమా సెల్డ్ ఏమవుతుంది టోల్డ్, సుమా టోల్డ్ హిమ్ అని రాసిన తర్వాత కంజంక్షన్ ఏం రాస్తాం, దట్ కంజంక్షన్ రాయాలి. సుమా టోల్డ్ హిమ్ దట్ అని రాసిన తర్వాత ఇక్కడ ఐ అంటే ఎవరు తెలుసా, ఐ అంటే సుమాని ఏమనుకోవాలి షీ, అంతేగాని మళ్ళీ ఇక్కడ పేరు రాయకూడదు, నేమ్ రాయకూడదు, ప్రాపర్ నౌన్ రాయకూడదు. అవునా? ఈ నౌన్కి సంబంధించిన ప్రణవ్ రూపం రాయాలి. సుమని ఏమనుకోవాలి షీ అనుకోవాలి. కాబట్టి సుమా టోల్డ్ హిమ్ దట్ షీ. ఎప్పుడైతే సబ్జెక్ట్ని మార్చేసామో వెంటనే టెన్స్ చేంజ్ చేయాలి. యాక్చువల్గా ఇది ఏ టెన్స్లో ఉంది, సింపుల్ టెన్స్లో ఉంది. సబ్జెక్ట్ ప్లస్ V1 గో వెంట గాన్ సింపుల్ టెన్స్లో ఉంది. మరి సింపుల్ టెన్స్ యాక్చువల్గా ఏ టెన్స్గా మారాలి, సింపుల్ పాస్ట్ టెన్స్గా మారాలి. కానీ ఇక్కడ టెన్స్ మారదు, ఇక్కడ కూడా టెన్స్ మారదు. ఎందుకు మారదో తెలుసా, ఇది డైలీ రొటీన్. ఐ గో టు మై ఆఫీస్ డైలీ, నేను రోజు ఆఫీస్కి వెళ్తాను అనేది డైలీ రొటీన్. డైలీ రొటీన్ కూడా టెన్స్ మార్పునకు లోను కాదు. ఏ టెన్స్లో ఉంటే అదే టెన్స్లో రాయాలి. డైలీ రొటీన్ ఏ టెన్స్లో ఉంది, ఏ టెన్స్లో ఉంటుంది, మన వర్క్ ఫామ్స్లో చెప్పాం. టెన్సెస్ సంబంధించి డైలీ రొటీన్ కంపల్సరీ ఏ టెన్స్లో చెప్పాలి, సింపుల్ టెన్స్లో మాత్రమే చెప్పాలని చెప్పి మనం డిస్కస్ చేయడం జరిగింది. డైలీ రొటీన్ ఏదైనా సరే సింపుల్ టెన్స్లో చెప్పాలి. డైలీ రొటీన్, వీక్లీ రొటీన్, మంత్లీ రొటీన్, ఇయర్లీ రొటీన్ ఏదైనా సరే మనం సింపుల్ టెన్స్లో చెప్పాలి. కాబట్టి ఇది డైలీ రొటీన్. కాబట్టి రిపోర్టెడ్ పార్ట్ డైలీ రొటీన్ అయితే అటువంటి సెంటెన్స్ మనం ఇండైరెక్ట్ స్పీచ్లో మార్చేటప్పుడు టెన్స్ మార్పునకు లోను కాదు. ఏ టెన్స్లో ఉంటే అదే టెన్స్లో రాయవలను. ఏ టెన్స్లో ఉంటుంది డైలీ రొటీన్, సింపుల్ టెన్స్లో ఉంటుంది. కాబట్టి మనం కూడా సింపుల్ టెన్స్లో రాయాలి. ఆ విధంగా రాస్తే ఇక్కడ ఐ అంటే ఎవరు, ఇక్కడ ఐ అంటే సుమా షీ అని రాసిన తర్వాత మన ప్రెజెంటెన్స్లో ఉంది కదా, మనం కూడా ప్రెజెంటెన్స్లో రాయాలి కదా. మరి ప్రెజెంటెన్స్లో రాయాలంటే స్ట్రక్చరల్గా ఎలా ఉండాలి, సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ ఇలా ఉండాలి స్ట్రక్చరల్గా. మరి ఆ విధంగా ఉంటే ఇక్కడ సబ్జెక్ట్ ఏమిటి షీ, V1 రాయాలి. V1 ఏమిటి గో, షీ గోనా షీ గోసా ప్రెజెంటెన్స్లో, ఇది ప్రెజెంటెన్స్లో ఉంది, మనం కూడా ప్రెజెంటెన్స్లో రాయాలి. మరి ప్రెజెంటెన్స్లో రాస్తే ఈ షీట్లో వచ్చినప్పుడు వర్బకి ఎస్ కానీ ఎస్ కానీ చేరుతుంది కదా. ఇది ప్రెజెంటెన్స్లో ఉంది, మనం కూడా ప్రెజెంటెన్స్లో రాయాలి. ప్రెజెంటెన్స్లో రాసేటప్పుడు ఈ షీట్లో వచ్చినప్పుడు వర్బకి ఎస్ కానీ ఈఎస్ కానీ చేరుతుంది. కాబట్టి ఇక్కడ దాట్ షీ గోస్ టు మై ఆఫీస్ అంటే హర్ ఆఫీస్ అని రాసిన తర్వాత డైలీని మనం యాజ్ దీస్గా రాసేస్తాం. అంటే దట్ షీ గోస్ టు హర్ ఆఫీస్ డైలీ. ఇది బ్రైనెస్లో ఉంది, ఇది బ్రైనెస్లో ఉంది. టెన్స్ చేంజ్ అవ్వాలి అంటే మనకు రూల్ పొజిషన్ ఏం చెప్పుకోవాలి, ఇప్పుడు ఒక రూల్ పొజిషన్ చెప్పుకోవాలి. ఏంటో తెలుసా, రిపోర్టెడ్ పార్ట్ డైలీ రొటీన్ అయితే అటువంటి సెంటెన్స్ని ఇండైరెక్ట్ స్పీచ్లో మార్చినప్పుడు ఆ టెన్స్ వేరే టెన్స్గా మార్పు చెందదు. ఏ టెన్స్లో ఉండదో అదే టెన్స్లో రాయవలను. డైలీ రొటీన్ ఏ టెన్స్లో ఉంటుంది, సింపుల్ టెన్స్లో ఉంటుంది. సింపుల్ టెన్స్లో రాయాలి. ఎలా ఉంటే అలా రాయడం కాదు, ఎలా ఉంటే అలా రాసే లెక్క అయితే గో అవుతుంది, ఇక్కడ ఐ అవుతుంది.
ఎలా ఉంటే అలా రాయటం కాదు, ఏ టెన్స్లో ఉందో అదే టెన్స్లో మార్చాలన్నమాట, అదే టెన్స్లో రాయాలి. ఏ టెన్స్లో ఉందో అదే టెన్స్లో రాయాలి. ఇక్కడ అయ్యంటే ఎవరు ఇక్కడ సుమ, సుమని ఏమనుకుంటాం షీ అనుకుంటాం. మరి షీ వచ్చినప్పుడు ప్రైన్ టెన్స్లో మరి వర్బ్కి ఎస్ కానీ ఎస్ కానీ చేరుతుంది కదా. కాబట్టి ఇక్కడ దట్ షీ గోస్ టు హర్ ఆఫీస్ డైలీ అని చెప్పి మనం టెన్స్ అదే విధంగా రాయవలసి వస్తుంది. అంటే ఏ సిచ్యువేషన్స్లో మనం టెన్స్ మారని సిచ్యువేషన్స్ అన్ని కూడా డిస్కస్ చేస్తున్నాం. ఏంటిది? ఒకటి, ఈ రిపోర్టింగ్ పార్ట్ ఉందే సింపుల్ ప్రెజెంట్స్లో కానీ, సింపుల్ ఫ్యూచర్లో కానీ, ఫ్యూచర్ కండిషన్ సింపుల్ ఫ్యూచర్లో కానీ, ప్రజెంట్ కండిషన్స్లో కానీ, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో కానీ ఈ రిపోర్టింగ్ పార్ట్ ఉన్నప్పుడు రిపోర్టెడ్ పార్ట్ ఎటువంటి టెన్స్ మార్పునకు లోను కాదు. ఏ టెన్స్లో ఉంటే అదే టెన్స్లో రాయాలని చెప్పి ఇంతకుముందు ఒక విషయం చెప్పాం. అంటే టెన్స్ మారని సిచ్యువేషన్స్లో అదొక ఇంపార్టెంట్ సిచ్యువేషన్. అలాగే ఇంకొక ఇంపార్టెంట్ సిచ్యువేషన్ ఇక్కడ చెప్పాం. రిపోర్టెడ్ పార్ట్ ఉన్నది డైలీ రొటీన్ అయితే, రిపోర్టెడ్ పార్ట్ ఉన్నది డైలీ రొటీన్ అయితే, ఆ డైలీ రొటీన్ చెప్పేటప్పుడు మనం అటువంటి సెంటెన్స్ని మనం ఇండైరెక్ట్ స్పీచ్లో మార్చేటప్పుడు ఎటువంటి టెన్స్ మార్పునకు లోను కాదు, ఏ టెన్స్లో ఉన్నదో అదే టెన్స్లో రాయవలను. డైలీ రొటీన్ ఏ టెన్స్లో ఉంటుంది? సింపుల్ బైనెస్లో ఉంటుంది, సింపుల్ బైనెస్లో రాయాలి. అవునా? అలాగే చూద్దాం మరికొన్ని సెంటెన్సెస్. ఏంటంటే స్రవంతి, స్రవంతి సేస్, స్రవంతి సెట్, సెట్ టీచర్, ఇగో టీచర్తో మాట్లాడుతుంది. స్రవంతి సెట్ టీచర్ ఐ వేకప్ early every day. Sravanti said, teacher, I wake up early every day. Every day అంటే డైలీనేగా. I wake up early every day. Wake up can forms as యాక్చువల్గా wake up, woke up, woken up. వేకప్, వోకప్, ఓకెన్ అప్. అవునా? అయితే ఇప్పుడు మనం ఈ సెంటెన్స్ని మనం డైరెక్ట్ స్పీచ్ నుండి ఇండైరెక్ట్ స్పీచ్లోకి కన్వర్షన్ చేయాలి. కన్వర్షన్ చేయాలంటే ఏ విధంగా కన్వర్షన్ చేస్తాం చూడండి. ఇక్కడ స్రవంతి ఎవరితో మాట్లాడుతుంది? స్రవంతి టీచర్తో మాట్లాడుతుంది. టీచర్ ఐ వేకప్ ఎర్లీ ఎవ్రీడే అని చెప్తుంది. టీచర్తో మాట్లాడుతుంది కాబట్టి ఈ వర్డ్ని మనం రిపోర్టింగ్ పార్ట్లోకి తీసుకురావాలి. బయటికి తీసుకొస్తే స్రవంతి సెడ్ టు హర్ టీచర్, సెడ్ టు హర్ టీచర్, ఆమె యొక్క టీచర్తో మాట్లాడుతుంది కాబట్టి మనం. అలాగే వేణు సెడ్ టు హిజ్ టీచర్, స్రవంతి సెడ్ టు హర్ టీచర్. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలంటే చూడండి ఒకసారి. స్రవంతి సెడ్ టు హర్ టీచర్ అంటే సెడ్ టు హర్ టీచర్ అంటే ఏమైపోతుంది? సెడ్ టు టోల్డ్ అయిపోతుంది. కాబట్టి స్రవంతి టోల్డ్ హర్ టీచర్, స్రవంతి టోల్డ్ హర్ టీచర్, స్రవంతి టోల్డ్ హర్ టీచర్ అని రాసిన తర్వాత మరి కంజంక్షన్ ఏం రాయాలి? దట్ కంజంక్షన్ రాయాలి. స్రవంతి టోల్డ్ హర్ టీచర్ దట్. మరి ఇక్కడ అయ్యంటే ఎవరు? ఇక్కడ స్రవంతి. స్రవంతిని ఎవరుకోవాలి? షీ, దట్ షీ అని రాసిన తర్వాత అప్పుడు చూడండి ఇదే టెన్స్లో ఉంది, సింపుల్ బైనెస్లో ఉంది. మరి సింపుల్ బైనెస్ యాక్చువల్ ఏ టెన్స్గా మారాలి? సింపుల్ పాస్ట్ టెన్స్గా మారాలి. కానీ మార్చం. ఎందుకు మార్చం అంటే ఐ వేకప్ అర్లీ ఎవ్రీడే. ఎవ్రీడే అంటే డైలీ రొటీన్ కాబట్టి ఇటువంటి డైలీ రొటీన్ ఇస్తే అటువంటి సెంటెన్స్ని మనం ఇండైరెక్ట్ స్పీచ్లో మార్చేటప్పుడు టెన్స్ మార్పునకు లోను చేయరాదు, టెన్స్ మార్పునకు గురి చేయరాదు. ఏ టెన్స్లో ఉంటే అదే టెన్స్లో రాయాలి. ఏ టెన్స్లో ఉందంటే ప్రెజెంట్ టెన్స్లో ఉంది, మనం కూడా ఏ టెన్స్లో రాయాలి? ప్రెజెంట్ టెన్స్లో రాయాలి. మరి ప్రెజెంట్ టెన్స్లో రాసినప్పుడు వేకప్, వోకప్, ఓకెనప్ కాబట్టి మనం ఏం చేస్తాం? ఇక్కడ వేక్సప్ అని రాయవలసి వస్తుంది. వేక్సప్ అంటే షీ వేక్సప్. అంటే స్రవంతి టోల్డ్ హర్ టీచర్ దట్ షీ వేక్సప్ అర్లీ ఎవ్రీడే అని చెప్పి మనం సెంటెన్స్ రాయవలసి వస్తుంది. అంటే డైలీ రొటీన్ ఏదైనా సరే అటువంటి డైలీ రొటీన్స్ని మనం సింపుల్ బైనెస్లోనే రాయాలి. అది ఇండైరెక్ట్ స్పీచ్లో మార్చినప్పుడు వేరే టెన్సెస్గా మార్పు చేయరాదు. అవునా? ఇదొక సిచ్యువేషన్. నెక్స్ట్ ఏంటంటే ఒక్క డైలీ రొటీనేనా అంటే ఒక డైలీ రొటీనే కాదు, ఇంకోటి కూడా ఉంది. యూనివర్సల్ ట్రూత్స్ ఏమన్నా వస్తే అంటే ఏంటి? ఎటర్నల్ ట్రూత్స్, నిత్య సత్యాలు ఏమన్నా వస్తే అటువంటి నిత్య సత్యాలు చెప్పేటప్పుడు కూడా సెంటెన్స్ని టెన్స్ మార్పునకు లోను చేయరాదు. అంటే ఎలా అంటే చూడండి ఒకసారి.
The little boy. The little boy said. The little boy said. The little boy said to her. Said to her. Water boils at 100 degrees centigrade. ఇది సెంటెన్స్. ద లిటిల్ బాయ్ సెడ్ టు హర్ వాటర్ బాయిల్స్ ఎట్ 100 degrees centigrade. మరి ఈ వాటర్ బాయిల్స్ ఎట్ 100 degrees centigrade ఉంది కదా, ఇది ఎటర్నల్ ట్రూత్, యూనివర్సల్ ఫ్యాక్ట్. అది నిజమే కదా, సత్యం. ఇటువంటి ఎటర్నల్ ట్రూత్స్ లేదా యూనివర్సల్ ఫ్యాక్ట్స్ని మనం ఇండైరెక్ట్ స్పీచ్లో మార్చేటప్పుడు ఈ రిపోర్టెడ్ పార్ట్లో ఉన్నటువంటి ఎటర్నల్ ట్రూత్ని టెన్స్ మార్కునకు గురి చేయరాదు. ఎటర్నల్ ట్రూత్ ఏదైనా సరే, డైలీ రొటీన్ ఏదైనా సరే టెన్స్ మార్కునకు లోను చేయరాదు. అప్పుడు ఏం చేస్తాం, సెంటెన్స్ డైరెక్ట్ స్పీచ్ నుండి ఇండైరెక్ట్ స్పీచ్లో కన్వర్షన్ చేసేటప్పుడు ఏం చేస్తామంటే ద లిటిల్ బాయ్, అవునా, ద లిటిల్ బాయ్, ద లిటిల్ బాయ్ సెర్వ్డ్ ఏమవుతుంది, టోల్డ్. ఇవన్నీ చేంజెస్ మామూలే. టోల్డ్ హ్యాడ్ అని రాసిన తర్వాత కంజంక్షన్ రాయాలి, కంజంక్షన్ దాట్ రాసిన తర్వాత ఇక్కడ వాటర్ అంటే ఎవరు, వీళ్ళు ఎవరు కాదు, సపరేట్ సబ్జెక్ట్ అది. కాబట్టి మనం ఆ సపరేట్ సబ్జెక్ట్ని మనం సపరేట్ సబ్జెక్ట్గానే రాయాలి, వాటర్. మరి ప్రెజెంటెన్సే కదా, మనం కూడా ప్రెజెంటెన్స్ రాయాలి కదా. బాయిల్స్, వాటర్ బాయిల్స్ ఎట్ 100 degrees centigrade. అంటే ఈ రిపోర్టెడ్ పార్ట్ ఎటర్నల్ ట్రూత్ అయితే, యూనివర్సల్ ఫ్యాక్ట్ అయితే అది కూడా టెన్స్ చేంజ్ అవ్వదు, అవునా. అలాగే ఈ సెన్స్ ఉంది ఇక్కడ. ద జాగ్రఫీ టీచర్, the geography teacher said, the geography teacher said to the students, the earth moves round, the earth moves round. The geography teacher said to the students, the earth moves round. ఇదేమో డైరెక్ట్ స్పీచ్, దీన్ని ఇండైరెక్ట్ స్పీచ్లో చేంజ్ చేయాలి. ఇండైరెక్ట్ స్పీచ్లో చేంజ్ చేయాలంటే ఏదో చేంజ్ చేస్తాం చూడండి ఒకసారి. ద జాగ్రఫీ టీచర్ టోల్డ్ ద స్టూడెంట్స్, ద జాగ్రఫీ టీచర్, ద జాగ్రఫీ టీచర్ సెర్వ్డ్ ఏమవుతుంది, టోల్డ్, టోల్డ్ ద స్టూడెంట్స్. ద జాగ్రఫీ టీచర్ టోల్డ్ ద స్టూడెంట్స్ అని రాసిన తర్వాత దట్ కంజంక్షన్ రాస్తాం. రాసిన తర్వాత మీరు చూడండి ఇక్కడ, ద ఎర్త్ మూవ్స్ రౌండ్ ది సన్, సారీ ద ఎర్త్ మూవ్స్ రౌండ్ ది సన్, ఇక్కడ రాయలేదు మనం. ద ఎర్త్ మూవ్స్ రౌండ్, ద ఎర్త్ మూవ్స్ రౌండ్, భూమి గుండ్రముగా తిరుగుతున్నది. ఇట్ ఈస్ ఎ యూనివర్సల్ ఫ్యాక్ట్. కాబట్టి ఇటువంటి యూనివర్సల్ ఫ్యాక్ట్స్ ఇస్తే ఇట్ వోంట్ బి చేంజ్డ్ వెన్ ఎవర్ ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇన్ టు ఇండైరెక్ట్ స్పీచ్. ఎటువంటి మార్పునకు లోను కాదు. ఇండైరెక్ట్ స్పీచ్లో మార్చేటప్పుడు ఎటువంటి మార్పునకు లోను కాదు. ఒక యూనివర్సల్ ట్రూత్ని, ఒక యూనివర్సల్ ఫ్యాక్ట్ని అదే విధంగా మనం రాయాల్సి వస్తుంది. అంటే ఏ టెన్స్లో ఉంది, ఇది ప్రైనెస్లో ఉంది, మనం కూడా ప్రైనెస్లో రాస్తాం. కాబట్టి ఇక్కడ ద జాగ్రఫీ టీచర్ టోల్డ్ ద స్టూడెంట్స్ దాట్ అని రాసిన తర్వాత ఏం రాస్తాం అంటే ద ఎర్త్, దాట్ ది ఎర్త్ మూవ్స్, దాట్ ది ఎర్త్ మూవ్స్ రౌండ్ అని చెప్పి మనం ఇండైరెక్ట్ స్పీచ్లోకి కన్వర్షన్ చేస్తాం. అంటే టెన్స్ మారణ సిచ్యువేషన్స్ ఏం చెప్పాం ఇప్పటివరకు, రిపోర్టింగ్ పార్ట్ సింపుల్ ప్రెజెంట్స్లో ఉన్నా, రిపోర్టింగ్ పార్ట్ సింపుల్ ఫ్యూచర్లో ఉన్నా, రిపోర్టింగ్ పార్ట్ ప్రెజెంట్ కండిషన్స్లో ఉన్నా, రిపోర్టింగ్ పార్ట్ ప్రెజెంట్ టెన్స్లో ఉన్నా, అలాగే రిపోర్టెడ్ పార్ట్ ఎటర్నల్ ట్రూత్ అయినా, అలాగే రిపోర్టెడ్ పార్ట్ డైలీ రొటీన్ అయినా ఆ సెంటెన్స్ ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చినప్పుడు ఎటువంటి టెన్స్ మార్పునకు లోను కాదు. ఏ టెన్స్లో ఉన్నదో అదే టెన్స్లో రాయవలని చెప్పి ఇన్ఫర్మేషన్ మనం ఇవ్వడం జరిగింది. అయితే ఈ డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ సంబంధించి మనం జాగ్రత్తగా గమనించాల్సిన ఇంకో విషయం ఏంటంటే చూడండి ఒకసారి. హీ సెడ్, కొన్ని డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఉన్నాయి. హీ సెడ్ టు మీ, హీ సెడ్ టు మీ, అవర్ కాలేజ్ ఈస్ బిసైడ్ ద టెంపుల్. ఇలా ఇచ్చాడు అనుకోండి. ఇలా ఇచ్చినప్పుడు యాక్చువల్గా మాట్లాడేదేమో ఒక్కడు, కానీ ఏమంటున్నాడు, అవర్ కాలేజ్ అన్నాడు, మా యొక్క కాలేజ్ అన్నాడు. వీడు మాట్లాడుతూ ఒకడు మా యొక్క కాలేజ్ అన్నాడు. ఇక్కడ మై కాలేజ్ అంటలా, మా యొక్క కాలేజ్ అన్నాడు.
అంటే వీడు ఏం చేస్తున్నాడు, వాడి యొక్క కంపానియన్స్ ఉంటారే ఫ్రెండ్స్, వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నాడు. అంటే హీ హ్యాడ్ ఈస్ కంపానియన్స్, అంటే హీ హ్యాడ్ ఈస్ ఫ్రెండ్స్. అవర్ కాలేజ్ అంటే వాడు వాడి యొక్క ఫ్రెండ్స్ యొక్క కాలేజ్ అని అర్థం. కాబట్టి ఇటువంటి సెన్స్ మనం ఇండైరెక్ట్ స్పీచ్లో మార్చేటప్పుడు ఏం చేయాలి తెలుసా, హీ టోల్డ్, సెల్ టు ఏమవుతుంది టోల్డ్, హీ టోల్డ్ మీ దాట్ అని రాసిన తర్వాత ఇక్కడ అవర్ కాలేజ్ అంటే వాడు వాడి యొక్క ఫ్రెండ్స్ కాలేజ్ కాబట్టి మనం ఏ విధంగా కన్వర్షన్ చేయాలి తెలుసా, దేర్ కాలేజ్గా కన్వర్షన్ చేయాలి. అంటే దేర్ కాలేజ్ అని రాసిన తర్వాత మరి సింపుల్ ప్రెజెంట్ కాబట్టి సింపుల్ పాస్ట్ టెన్స్గా కన్వర్షన్ అవుతుంది కాబట్టి బిసైడ్ ద మెయిన్ రోడ్, దేర్ కాలేజ్ వాస్ బిసైడ్ ద టెంపుల్ అని చెప్పి మనం ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చవలసి ఉంటుంది.